హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. నీవే నా సర్వస్వం 15వ ఎపిసోడ్. రేయ్, డాడ్ ఫోన్ చేస్తున్నాడు, నేను వెళుతున్నా, మీరు కాసేపు ఆగిరండి అని గౌతమ్ వెళ్ళాడు. మేఘ లోపలికి వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్న దగ్గర ఓపెన్ చేయించింది ఆశ్రమాన్ని. గౌతమ్ పదండి నాన్న అని అందరినీ లోపలికి తీసుకువెళ్ళాడు. వెనకాల పిల్లలను తీసుకొని మేఘ పూజ వచ్చారు. వెనకాల ఉన్న శాంతిని ముందరకు రమ్మని, అక్క ఇక ఇక్కడ అంతా నువ్వే చూసుకోవాలి అనింది మేఘ నవ్వుతూ. అయ్యో, నేను వద్దు మేడం, నేను ఇక్కడ చూసుకుంటా, కానీ అన్నీ నాకు తెలియదు కదా అనింది శాంతి మొహమాటంగా. ఇక్కడ మేము కొంతమంది వర్కర్స్ని పెట్టాము, వాళ్ళు పని అంతా చూసుకుంటారు. పక్కనే గార్డెన్ పెట్టించాము, డైలీ మేము వస్తుంటాము, అది కూడా గార్డెన్ కూడా చూసుకోండి అని చెప్పి ఇక ఏం మాట్లాడకండి, ఒక చెల్లిగా అనుకోండి అనింది మేఘ నవ్వుతూ. ఇక శాంతికి సరే అనక తప్పలేదు. అంతలోనే మహేంద్ర అజయ్ని చూడడంతో పిలుస్తుంటే గౌతమ్ వాళ్ళ నాన్న పక్కనకు వెళ్ళి, వద్దు డాడీ, ఇక్కడ ఏం మాట్లాడకు అని, అజయ్ ఎవరో మనకు తెలియనట్టే ఉండండి అమ్మా ప్లీజ్ అన్నాడు గౌతమ్. దాంతో వాళ్ళకి ఏం అర్థం కాకపోయినా గౌతమ్ చెప్పాడని సరే అని సైలెంట్ అయ్యారు. అజయ్ మహేంద్ర దగ్గరకు వెళ్ళి, నమస్తే అంకుల్ అని, నేను ఇక్కడ డొనేషన్ ఇవ్వడానికి వచ్చాను అని పరిచయం చేసుకున్నాడు. అబ్బా, ఏం నటిస్తున్నావురా అన్నాడు కరణ్. దాంతో కరణ్ కాలు తొక్కాడు అజయ్. తిక్క కుదిరిందా అని, కాసేపు నోరు మూసుకొని ఉండు అన్నాడు ఆనంద్ నవ్వుతూ. మహేంద్ర తిరిగి నమస్కారం చేసి, పదండి బాబు అని లోపలికి తీసుకెళ్ళాడు అజయ్ వాళ్ళని. అమ్మ మేఘ అన్నాడు మహేంద్ర. వస్తున్నా నాన్న అని పక్కన ఉన్న పూజని కూడా లాక్కొని వెళ్ళింది మేఘ. ఇతను అజయ్, మన ఆశ్రమానికి డొనేషన్ ఇవ్వడానికి వచ్చారు అని చెప్పారు మహేంద్ర. మేఘ నవ్వుతూ నమస్తే అండి అని అజయ్ని చూసి అలాగే ఉండిపోయింది బొమ్మలా. కలర్, హెయిర్, హైట్, ఆ బాడీ ఇవన్నీ సేమ్ తన కలలోకి వచ్చే అబ్బాయికి లాగే ఉండడంతో మెల్లిగా కళ్ళెత్తి అజయ్ కళ్ళల్లోకి చూసింది. అప్పటికే అజయ్ సూటిగా మేఘాని చూస్తుండడంతో మేఘ అజయ్ కళ్ళనే మాత్రమే చూస్తూ, ఎస్, సేమ్ కళ్ళవే ఇవి అని మనసులోనే సంతోషపడిపోయింది. రెప్ప వేస్తే మళ్ళీ ఎక్కడ కళ అయిపోతుందేమో అన్న భయంతో కనురెప్ప వేయకుండా చుట్టూ అందరినీ మరిచి అజయ్ కళ్ళనే చూస్తుండిపోయింది. అజయ్ ఆశ్రమం గురించి మాట్లాడుతున్నా ఒకవైపు మేఘాని చూస్తూనే ఉన్నాడు. గౌతమ్ మాత్రం ఆశ్చర్యంగా మేఘాని చూశాడు. అజయ్ అన్ని విషయాలు మాట్లాడి, ప్రతి నెల మా కంపెనీ నుంచి మీకు ఫండ్స్ వస్తాయి అని చెప్పి వాళ్ళ నాన్నతో ముందే మాట్లాడి తీసుకున్న చెక్ మహేంద్ర ముందు పెట్టాడు అజయ్. ఇదంతా మా అమ్మాయి కోసం చేశాము బాబు, తనకే ఇవ్వండి అని. మేఘ అజయ్ని చూడటం చూసి గౌతమ్ వంక చూసి మేఘ అని పిలిచాడు మహేంద్ర. కానీ మేఘ పలకకపోవడంతో గౌతమ్ వెళ్ళి బంగారం అని భుజం చుట్టూ చేయి వేశాడు. దాంతో స్పృహలోకి వచ్చిన మేఘ గౌతమ్ని చూసి, అందరినీ చూసి, మళ్ళీ అజయ్ని చూసి చిన్న స్మైల్ ఇచ్చి, మనసులో ఇది కల కాదు నిజమని కోయ డాన్స్లు వేస్తోంది. బయటికి మాత్రం సైలెంట్గా ఉంది. అజయ్ చెక్ మేఘ చేతికి ఇచ్చి షేక్ హ్యాండ్ కోసం చేయి ముందరికి పెట్టాడు. మేఘ నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చింది. మేఘ నవ్వును అలాగే చూస్తుండిపోయాడు అజయ్. వీళ్ళు ఈ రోజంతా ఇలాగే చూసుకుంటూ ఉంటారా? మేఘ కూడా అలాగే చూస్తోంది. ఏంటి అజయ్ని అని, ఏమైంది అని ఆలోచిస్తూ చుట్టూ ఉన్న అందరినీ చూసి, పదండి మనం నర్సరీకి వెళదాం అని తీసుకెళ్ళాడు గౌతమ్. మహేంద్ర బయటకు వచ్చాక, ఏంటి గౌతమ్, మన మేఘ అజయ్ని అలా చూస్తోంది, నువ్వేమో అజయ్ ఎవరో తెలియనట్టు ఉండమన్నావు, ఏంటిదంతా అన్నాడు మహేంద్ర అసహనంగా. నాన్న, ఇంటికి వెళ్ళాక అన్నీ చెబుతాను,
ప్లీజ్ ఇక్కడ వదిలేయండి అని రిక్వెస్ట్గా అడిగాడు గౌతమ్. సరే గౌతమ్, నీ మీద నమ్మకంతో సైలెంట్గా ఉన్నా, నేను ఇంటికి వెళుతాను అని సుమతిని తీసుకొని వెళ్ళారు మహేంద్ర. అక్కడ మేఘాని అనుమానంగా గుచ్చి గుచ్చి చూస్తోంది పూజ. కానీ మేఘ అది పట్టించుకోకుండా అజయ్ చెయ్యి పట్టుకొనే ఉంది. అది చూసి ఆనంద్ కరణ్ నవ్వుతుంటే పూజ మేఘాని తట్టి, అమ్మ మహాతల్లి, ఆయనకి చెయ్యి నొప్పి వేస్తుంది, వదలవే, ఇప్పటికే పావుగంట పైనే అయ్యింది, కూర్చోపెట్టు అనింది పూజ మేఘాని చూసి. పూజ మాటలతో అజయ్ హ్యాండ్ వదిలి సారీ అని చిన్నగా చెప్పి ప్లీజ్ కూర్చోండి అనింది మేఘ. దాంతో ముగ్గురు కూర్చోగా అక్కడికి వచ్చిన గౌతమ్ మేఘనే గమనిస్తున్న పూజని చూసి, ఇది ఇక్కడ ఉంటే ఏదో ఒక పెంట చేస్తుంది అనుకొని, పూజ అక్కడ గార్డెనింగ్ వర్క్ ఉంది, పిల్లలకి అది చెబుతూ పద అన్నాడు. వీడేంటి ఇంత మర్యాదగా పిలుస్తున్నాడు? పని కోసం అయి ఉంటుందిలే. అయినా మేఘాని ఎక్కడా ఎవరి ముందు ఒంటరిగా వదలడు, ఈరోజు ఏంటి అని సంథింగ్ రాంగ్ అనుకొని గౌతమ్ని డౌట్గా చూస్తుంటే, దీనికి డౌట్ వచ్చినట్టుంది అనుకొని మేఘ వాళ్ళ చేత మిగిలిన ఫార్మాలిటీస్ ఫినిష్ చేయించు, నువ్వు పదా అని పూజ జడబట్టుకొని బయటికి లాక్కెళ్ళాడు గౌతమ్. రే పంది సచ్చినోడా, నా జడరా, నీ చెల్లి జడ పొడవుగా ఉంది అని నేను పెంచుతున్నాను అని గౌతమ్ చేతిలో నుంచి జడ లాక్కొని, ఏమొచ్చిందిరా నీకు, అలా లాక్కొచ్చేసావు అనింది పూజ కోపంగా. అంతలో గౌతమ్ ఫోన్ మోగడంతో అది చూసి నవ్వి, అక్కడ పిల్లలకి గార్డెనింగ్ నేర్పివు వెళ్ళు అని ఫోన్ చెవిలో పెట్టుకొని బయటికి వెళ్ళిపోయాడు గౌతమ్. వీడికి పని ఉంటేనే నేను గుర్తుకు వస్తాను అని గౌతమ్ని తిట్టుకుంటూ వెళ్ళింది పూజ. ఈ ఫామ్ చదివి సైన్ చెయ్యండి అని ఇచ్చింది మేఘ. అజయ్ చిన్న స్మైల్తో ఒకసారి ఆ ఫామ్ చూసి సైన్ చేశాడు. మేము అప్పుడప్పుడు రావచ్చా అని అడిగాడు ఆనంద్. మీరు ఎప్పుడైనా వచ్చి టైం స్పెండ్ చేయవచ్చు ఇక్కడ. ఇక మీకు ఇక్కడ ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది అని ఆ పేపర్ తీసుకొని థ్యాంక్స్ చెప్పింది మేఘ. ఓకే, ఇక మేము వెళ్తాము అని కరణ్ పైకి లేవడంతో మేఘ మొహం డల్గా పెట్టుకొని ఓకే సార్ పదండి అని లేచి బయటకు వెళ్ళింది. మేఘ మొహం డల్ అవ్వడం చూసి కరణ్ని సీరియస్గా చూశాడు అజయ్. నేను ఇప్పుడు ఏమన్నానని అంత కోపం నీకు అన్నాడు కరణ్. తూ ఏదవా, ఎప్పుడు మధ్యలో వస్తావు, ఇంకా ఎందుకు ఇక్కడ, పద అని కరణ్ని తిట్టుకుంటూ వెళ్ళాడు అజయ్. ఆనంద్ మాత్రం ఏ పని చేస్తున్నా చూపు మాత్రం అజయ్ వైపే ఉన్న మేఘాని గమనిస్తున్నాడు. అజయ్ వాళ్ళు కార్ స్టార్ట్ చేసి మేఘాని చూశారు. మేఘ స్మైల్ ఇవ్వడంతో కార్ ముందుకు పోనిచ్చాడు అజయ్. కార్ కనిపించినంత వరకు చూసి నర్సరీకి వెళ్ళింది మేఘ. మేఘ వెళ్ళగానే కార్ని ఆశ్రమం వెనకాల ఆపి ముగ్గురు నర్సరీ పక్కకు వెళ్ళి మేఘకి కనిపించకుండా సైడ్కి ఉన్నారు. మేఘ నర్సరీలో పూజ చేతులు పట్టుకొని గిరగిరా తిప్పేసింది. హే, ఏమైందే నీకు ఇలా తిప్పేస్తున్నావు, కళ్ళు తిరుగుతోంది, ఇక చాలు ఆపవే అంటూ అరిచి కొట్టుకుంది పూజ. కానీ మేఘ నవ్వుతూ, ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది అని పూజ చేతులు సడన్గా వదిలేసింది. ఉన్నట్టుండి మేఘ చేతులు వదిలేసరికి పూజ తిరుగుతూ వెళ్ళి పక్కనే ఉన్న గౌతమ్పై పడింది. అనుకోని ఈ చర్యకు గౌతమ్ సపోర్ట్ చేయలేక పూజతో పాటు పక్కనే ఉన్న మట్టి పూల చెట్లపై పడ్డాడు. అది చూసి మేఘ గట్టిగా నవ్వుతుంటే గోడచాటున ఉన్న అజయ్ తన ఫోన్లో మేఘ ఫొటోస్ తీశాడు. ఏయ్ పైకిలే, పందిలాగా వచ్చి నా మీద పడ్డావు అన్నాడు గౌతమ్ పూజని తోస్తూ. నీ మీద పడడం నాకేమి సరదా కాదు అని పైకి లేచి డ్రెస్ విదిలించుకుంది పూజ. మేఘ నవ్వడం చూసి ఏంటిమా ఇదంతా అన్నాడు గౌతమ్. దాంతో ఆనందంలో ఉన్న మేఘ గౌతమ్ ముందే పూజతో, ఏ పూజ, ఉదయం చెప్పాను కదా కళ్ళును చూసి గుర్తుపట్టేస్తా అని
అతను ఈరోజు కనిపించాడే అనింది ఆనందంగా. ఏంటి నిజంగానా అని ఆశ్చర్యంగా అడిగింది పూజ. అవునే, సేమ్ అవే కళ్ళు. నేనే ఆశ్చర్యపోయాను తెలుసా అనింది మేఘ. సేమ్ కలర్, హైట్, సిక్స్ ప్యాక్ బాడీ అన్నీ కలలో వచ్చినట్టే ఉన్నాడే బాబు అని మేఘ చెబుతుంటే పూజ పిచ్చి చూపులు చూస్తూ, ఇన్ని గుర్తున్న నీకు అతని ఫేస్ తెలియలేదా ఇన్ని రోజులు అని అడిగింది. లేదే, అయినా ఫేస్తో ఏం పని, ఆ కళ్ళల్లో కనిపిస్తున్న ప్రేమ చాలే నాకు, జీవితాంతం ఆ కళ్ళని చూస్తూ బతికేయచ్చు అని ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు చెబుతుంటే, అమ్మ మహాతల్లి, ఇదైనా నిజమా లేకపోతే కలకన్నావా మళ్ళీ అనింది పూజ. గౌతమ్ సైలెంట్గా మేఘ మాట్లాడేది వింటూ, ఎవరి గురించి మాట్లాడుతోంది మేఘ? ఒకవేళ తను మాట్లాడేది అజయ్ గురించి కాకపోతే? నో, వాడు తట్టుకోలేడు. ముందు ఈ కళ ఏంటి, అతను అజయ్యే కాదా అని ఎలా కనుక్కోవాలి అని ఆలోచిస్తున్నాడు గౌతమ్. ఏయ్, నిజంగా నిజం, ఒట్టు, అతనిని చూసా ఈరోజు అనింది మేఘ. అయితే ఇంకేం, పానీపూరి పార్టీ ఇచ్చే నాకు అని మేఘాని గట్టిగా హక్ చేసుకుంది పూజ. నీకు ఈరోజు ఎన్ని కావాలో అన్ని తిను అని ఇద్దరూ హక్ చేసుకొని తిరుగుతుంటే, ఏంటిదంతా అన్నాడు గౌతమ్ సీరియస్గా ఫేస్ పెట్టుకొని. అప్పుడు గుర్తొచ్చింది వాళ్ళకి గౌతమ్ అక్కడే ఉన్నాడు అని. దాంతో చచ్చామని ఇద్దరూ ఒకేసారి అనుకొని దూరం జరిగి దొంగల్లా నిలబడ్డారు. అప్పటి వరకు వీళ్ళనే అయోమయంగా చూస్తున్న పిల్లలని లోపలికి పంపించి, అంటే ఏంటి, మాకు తెలియకుండా అబ్బాయిని కూడా చూసుకునేసావా అని మేఘ చెవి పట్టుకున్నాడు గౌతమ్. వెంటనే పూజ అక్కడి నుంచి తప్పించుకొని పక్కకు వెళ్ళిపోయింది. అది కాదన్నయ్య, జస్ట్ కలలోకి వస్తున్నాడు అని లైట్ తీసుకున్నా, కానీ నేను అతనిని చూడకుండానే ఇష్టపడ్డాను అని మార్నింగ్ పూజకి చెప్పిందంతా చెప్పి తలదించుకొని సారీ అని చెప్పింది మేఘ. ఎందుకు తలదించుకున్నావురా, నువ్వేం తప్పు చేయలేదు కదా. కానీ కలలో చూసి ఇష్టపడటం ఏంటిరా, అతను ఎలా ఉంటాడో కూడా తెలియకుండా అని కావాలనే మేఘ ఏం చెబుతుందా అని తెలియనట్టే అడిగాడు గౌతమ్. పూజ అజయ్ వాళ్ళు కూడా మేఘ ఏం చెప్తుందా అని చూస్తుంటే, నేను అతనిని ఇష్టపడలేదు గౌతమ్ అనింది మేఘ. దాంతో గౌతమ్ అజయ్ వాళ్ళు షాక్ అయితే, ఇదేంటి, నాతో ఉదయం డైలాగులన్నీ చెప్పి ఇప్పుడు ఇష్టం లేదు అని చెప్తాంది అని మనసులో అనుకుంది పూజ. ఇంతకుముందు ఇష్టపడ్డాను అన్నావు కదా మేఘ అన్నాడు గౌతమ్. ఇష్టం కన్నా ఎక్కువ అన్నయ్య, ఐ లవ్ హిమ్ అనింది కళ్ళు మూసుకొని మేఘ. దాంతో అజయ్ మొహంలో చిరునవ్వు ఆటోమేటిక్గా వచ్చేసింది. అయితే ఈరోజు బావగారి దర్శనం అయ్యిందన్నమాట. మాకు చూపిస్తావా ఎవరో అన్నాడు గౌతమ్ నవ్వుతూ. అతను వెళ్ళిపోయారు గౌతమ్ అనింది మేఘ. అవునా, ఇక్కడికి వచ్చారా అని అడిగారు గౌతమ్ ఏం తెలియనట్టు అమాయకంగా. అవును గౌతమ్, మన ఆశ్రమంకి డొనేషన్ ఇచ్చారు కదా అనింది మేఘ సంతోషంగా చెబుతూ. ముగ్గురు వచ్చారు కదా, వాళ్ళలో ఎవరు మేఘ, ఎలా తెలుసుకోవడం అన్నాడు గౌతమ్. అబ్బబ్బా, ఏం నటిస్తున్నాడ్రా వాడు అన్నాడు కరణ్. అజయ్ మాత్రం వాళ్ళ మాటల మీద పెట్టాడు కాన్సన్ట్రేషన్ మొత్తం. మనకు చెక్ ఇచ్చారే జయ్ గారు అనింది మేఘ. దాంతో అతని పేరు అజయ్ బంగారం అన్నాడు గౌతమ్. కానీ నాకు జై అనే పేరే నచ్చింది గౌతమ్, అమ్మా నాన్నతో చెప్పకు ఇప్పుడే ప్లీజ్ అనింది మేఘ రిక్వెస్ట్ చేస్తూ. సరే బంగారం అని ప్రేమగా మేఘ తల నిమిరాడు గౌతమ్. అంతలో తనకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంటే అని అంతవరకు సైలెంట్గా ఉన్న పూజ తన డౌట్ని బయటికి అడిగింది. ఇదే ఫ్రెండ్స్ ఈరోజుటి ఎపిసోడ్. మీకు స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.